కానీ ఇది దీర్ఘకాలంలో భూముల విలువ వాస్తవ మార్కెట్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ మనీ లావాదేవీలు తగ్గుతాయని, రియల్ ఎస్టేట్ రంగంలో మరింత పారదర్శకత వస్తుందని అంటున్నారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల విలువలను కొద్దిమేర పెంచాలని ప్రతిపాదించారు అధికారులు. ప్రస్తుతం ఎస్ఎఫ్టీకి 2200 రూపాయలుంది. దీన్ని 2800 వరకు పెంచనున్నారు. పెరగనున్న నిర్మాణ ఖర్చులు, స్థిరమైన మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. కమర్షియల్ స్పేస్ విలువలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తగ్గింపు ఉండనుంది. ప్రస్తుతం ఎస్ఎఫ్టీకి 7000 ఉన్న వాణిజ్య స్థలాల విలువను 6500 రూపాయలకు తగ్గించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించింది. ఈ తగ్గింపు ప్రధానంగా వ్యాపారాలకు, పారిశ్రామిక రంగాలకి మేలు చేయనుంది. కొత్త కంపెనీలు తమ కార్యాలయాలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అలాగే వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఉద్యోగాల సృష్టికి కూడా దోహదం చేస్తుందంటున్నారు అధికారులు.